800 square yards commercial property for sale on highway. Of course, commercial property antene highway. And present నేనున్న లొకేషన్ వచ్చేసి అపర్ణ సరోవర్ అండ్ అపర్ణ నియో షాపింగ్ మాల్. సో అపర్ణ నియో మాల్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉన్న యూనియన్ బ్యాంక్ ఉంది. యూనియన్ బ్యాంక్కి ఉన్న పక్క బిల్డింగ్ దగ్గర ఉన్నది. సో ఒకసారి ఈ 800 స్క్వేర్ యార్డ్స్ చూడడం కంటే ముందు మనం ఏం చేద్దామంటే లోపలికి వెళ్ళి తెల్లాపూర్ రోడ్డు నుంచి ఈ రోడ్డు దాకా ఏమేం కమర్షియల్ ఉన్నాయో ఒకసారి చూసుకుంటూ వచ్చి అండ్ వీడియోని కంటిన్యూ చేద్దాం. ఇది ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ అండ్ నా రైట్ సైడ్లో కనిపించేది తెల్లాపూర్కి వెళ్ళే రోడ్డు అండ్ అక్కడ రిలయన్స్ డిజిటల్ ఉంది. అండ్ ఇప్పుడు ఆపోజిట్లో వెళ్తున్న రోడ్డు ఇది నల్లగండ్ల రోడ్. ఇది సో మనకి ఈ రోడ్లో ఏమేమి వస్తాయి అనేది ఒకసారి కమర్షియల్ థింగ్స్ చూసుకుంటూ వెళ్దాం. లెఫ్ట్ సైడు బిచ్చారెడ్డి స్వీట్స్, తర్వాత కెనరా బ్యాంక్ వస్తుంది. అండ్ ఇదే రూట్లో స్ట్రైట్గా వెళ్తే ఇవన్నీ కూడా ఆల్రెడీ రీసెంట్గా బాగా డెవలప్ అయిన ఇవన్నమాట. నా రైట్ సైడ్లో వచ్చేసి గౌతమి మోడల్ స్కూల్ ఉంది. అండ్ ఆపోజిట్లో రోడ్డు పైన మాత్రమే చెప్తున్నాను నేను, ఫార్మాస్టికల్స్ ఉన్నాయి, ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, తర్వాత విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంది, నెక్స్ట్ మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్, తర్వాత కంటిన్యూషన్లో ఇక్కడ అంతా కూడా మెయిన్ రోడ్ పైన అపార్ట్మెంట్స్, తర్వాత ఆల్ కమర్షియల్. కొంత స్పేస్ ఇక్కడ ఎంటీ స్పేస్ ఉంది. మళ్ళీ ఎంటీ స్పేస్ దాటగానే ఈ లెఫ్ట్ సైడ్లో ఈ కమర్షియల్ ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. క్యారెట్ లైన్, తర్వాత డ్రై ఫ్రూట్ హౌస్. అండ్ ఇదే రూట్లో ఇట్లా స్ట్రైట్గా వెళ్తే మనకి ఈ రోడ్డు పైన లెఫ్ట్ సైడ్ ఏమో అపర్ణ ఉంటుంది అండ్ రైట్ సైడ్లో వచ్చేసి రత్నదీప్ ఉంది. ఈ రత్నదీప్ కానుకొని స్ట్రైట్గా విజేత సూపర్ మార్కెట్ అండ్ స్ట్రైట్ ఇదే రూటు కొంచెం ముందుకు వస్తే ఇవన్నీ కంప్లీట్గా ఒక కమర్షియల్ యాక్టివిటీస్. మీరు ఎటు చూసినా కూడా అంత కమర్షియల్. అండ్ ఇటు లెఫ్ట్ సైడ్ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ అండ్ దీని తర్వాత ఇక్కడ ఒక సిటిజన్ హాస్పిటల్, ఇది కూడా అమెరికన్ ఆన్కాలజీ హాస్పిటల్ ఇది. అండ్ ఈ అమెరికన్ ఆన్కాలజీ హాస్పిటల్ దాటగానే మళ్ళీ అపర్ణ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. ఇది అపర్ణ సైబర్ లైఫ్. లెఫ్ట్ సైడ్లో కనిపించేది అపర్ణ సైబర్ లైఫ్. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ కనిపించే ఇవన్నీ కూడా అపర్ణ అపార్ట్మెంట్స్. అండ్ ఈ రైట్ సైడ్లో కూడా మళ్ళీ ఇక్కడ లిక్కర్ మార్ట్ అని, తర్వాత అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్, అంటే 4-5 ఫ్లోర్స్ బిల్డింగ్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో ఈ రైట్ సైడ్లో అన్నీ ఇంకా తనిష్క్ ఉంది, జ్యువెలరీ షాప్స్, అండ్ గోదావరి కట్స్, నెక్స్ట్ కరాచీ బేకరీ. అండ్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ చూస్తే ఇక్కడ లేక్ వ్యూ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఇది దాటిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో మెడిప్లస్ ఉంది. మెడిప్లస్ దాటగానే కే గ్రిల్స్ వస్తుంది. కే గ్రిల్స్కి ఆపోజిట్లో అంటే ఇదంతా కూడా అపర్ణ మాల్. ఇది అపర్ణ మాల్. ఇందులో మనకి షాపింగ్ మాల్, థియేటర్స్ ఉన్నాయి. అండ్ రైట్ సైడ్లో ఎగ్జాక్ట్లీ రైట్ సైడ్లో ఇది డిమార్ట్. ఇది డిమార్ట్. అండ్ ఆపోజిట్లో కనిపిస్తున్నది అపర్ణ సరోవర్ అండ్ అపర్ణ సరోవర్ గ్రాండే అండ్ ఆల్సో అపర్ణ జెనిత్. ఈ ప్రాపర్టీస్ ఇవన్నీ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్లీ దానికి ఆపోజిట్లో యూనియన్ బ్యాంక్ ఉంది. ఇది యూనియన్ బ్యాంక్. అండ్ ఈ యూనియన్ బ్యాంక్ ఉన్న ఈ బిల్డింగ్కి ఆనుకొని ఉన్న ఈ ల్యాండ్ ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న ల్యాండ్ అన్నమాట ఇది. సో ఇది మెయిన్ రోడ్ పెట్టు. దీని పక్కన కూడా ఇంకా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. అండ్ ఆపోజిట్లో కనిపించే పెద్ద బిల్డింగ్స్ అపర్ణ సరోవర్ అండ్ ఇది అపర్ణ సరోవర్ గ్రాండే. హే గైస్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు హెచ్ఎస్ ప్రాపర్టీస్. సో ప్రజెంట్ నేనున్న లొకేషన్ నల్లగండ్ల మెయిన్ రోడ్. సో నల్లగండ్ల మెయిన్ రోడ్లో మనకి ఒక మంచి కమర్షియల్ ప్లాట్ వచ్చింది. సో ఈ కమర్షియల్ ప్లాట్ ఒకవేళ ఒకరు తీసుకోకపోతే మల్టిపుల్ పీపుల్, అంటే 2 లేకపోతే 4 కూడా తీసుకోవచ్చు. అండ్ నేను దగ్గరుండి అందరినీ కొలాబ్ చేసి తీసుకుంటాను. లేదు ఒకరే తీసుకున్నా కూడా ఈ బ్యూటిఫుల్ ప్రాపర్టీని ఒక మంచి హాస్పిటల్ కట్టచ్చు, లేదంటే స్కూల్ కట్టచ్చు, లేదంటే ఒక అపార్ట్మెంట్స్ లాగా కట్టి అంటే రెంటల్ ఇన్కమ్ లాగా చేయొచ్చు, ఒక స్టూడియో అపార్ట్మెంట్ లాగా. అండ్ లేదంటే సర్వీస్ అపార్ట్మెంట్ కట్టచ్చు. అండ్ ఇవన్నీ కాకపోతే హాస్టల్ కట్టచ్చు. లేదంటే ఇప్పుడు మనం చూసేసి వచ్చామో ఇటువంటి కమర్షియల్ ప్రాపర్టీస్ కూడా కట్టచ్చు. అండ్ ఇందులో ఈ 800 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్రంట్ సైడ్ రోడ్ ఉంది అండ్ బ్యాక్ సైడ్ కూడా రోడ్ ఉంది. ఈ డైమెన్షన్స్ ఇవన్నీ కూడా నాకు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను కంప్లీట్ డీటెయిల్స్ దీనికి వాట్సాప్లో పంపిస్తాను.
అండ్ మెయిన్ ఏంటంటే ఇది కమర్షియల్ ప్రాపర్టీ కాబట్టి ఓనర్ వచ్చేసి అదర్ కంట్రీలో ఉంటారు, ఎన్ఆర్ఐ తను. అండ్ ప్రాపర్టీని కొద్దిగా తొందరగా సేల్ చేయాలనుకుంటున్నారు కాబట్టి బెటర్ ప్రైస్కి ఇస్తున్నారు. అండ్ హైవేలో అంటే కమర్షియల్ ప్రాపర్టీస్ రీసెంట్గా నేను చేసినవి అన్నీ కూడా చాలా ఫాస్ట్గా సేల్ అయినాయి. ఈవెన్ నా ఛానల్లో పెట్టిన అన్నీ కూడా తీసేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది డిమాండ్లో ఉన్నారు. అండ్ ఇటువంటి ఏరియాలో కమర్షియల్ ప్రాపర్టీస్ దొరకడము ఇప్పుడు చాలా కష్టంగా కూడా ఉంది. అండ్ ఇటువంటి ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ దొరకదు. ఒకవేళ ఇంట్రెస్ట్ అనుకుంటే మాత్రం ఇమీడియట్లీగా కాల్ చేయండి. అండ్ ఇందులో నేను నా సర్వీసెస్ ఎట్లా ఉంటాయో కూడా ఒకసారి చెప్తాను. సపోజ్గా మీరు ఎన్ఆర్ఐ అయితే మీకు కంప్లీట్గా అప్రూవల్స్ కానీ లేకపోతే లీగల్ కానీ ఇవన్నీ నేను దగ్గరుండి చేపించి రిజిస్ట్రేషన్ సహా కంప్లీట్గా అన్ని స్టెప్స్ చేపించడమే కాకుండా అండ్ కమర్షియల్ పర్మిషన్స్ తీసుకొచ్చి అండ్ కమర్షియల్ బిల్డింగ్ కట్టి దాన్ని కంప్లీట్ ఎంటైర్ మేనేజ్మెంట్ అంతా కూడా హెచ్ఎస్ ప్రాపర్టీ తరపు నుంచి నేను చేయగలుగుతాను అన్నమాట. సో ఈ అన్ని సర్వీసెస్ ఉంటాయి. సింగిల్ ఓనర్ అయినా తీసుకోవచ్చు, లేదంటే మల్టిపుల్ పీపుల్ అయినా తీసుకోవచ్చు. ఒకవేళ మీ బడ్జెట్ ఇది కంప్లీట్ బిల్డింగ్కి సహకరించకపోతే మీరు నాకు కాల్ చేయండి. నేను మీకు ఎట్లా చేయాలి ఏంటి అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. అదర్వైజ్ మీరు సొంతగా మీకు ఏదైనా హాస్పిటల్ కట్టాలన్నా లేదంటే నేను చెప్పిన ఈ లిస్ట్లో ఇంతకుముందు చెప్పిన లిస్ట్లో ఇవేవి కట్టాలన్నా కూడా సూపర్ లొకేషన్. నేను ఇప్పుడు పైకి వెళ్ళి చూపిస్తాను. అంటే చుట్టుపక్కల అప్కమింగ్ ఏమేమి వస్తున్నాయి, తర్వాత ఎట్లా ఉంటుంది, రెసిడెన్షియల్ ఎంత రెసిడెన్షియల్ ఉంటుంది, అండ్ తర్వాత ఈ ఏరియాలో రెంటల్ వాల్యూ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను. అండ్ ఆల్సో ఇక్కడ ఒక గ్రౌండ్ ఫ్లోర్కి ఎంత రెంట్ వస్తుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్కి ఎంత రెంట్ వస్తుంది, సెకండ్ థర్డ్ ఇవన్నీ కూడా నేను ఒక ప్రాపర్ లిస్ట్ తయారు చేసి ఆ లిస్ట్ అంతా కూడా నేను మీకు ఇస్తాను. అంటే ఒకవేళ 800 స్క్వేర్ యార్డ్స్లో మీరు ఒక బిల్డింగ్ కడితే మీరు దేనికి ఇస్తే ఎంత రెంట్ వస్తుంది అనేది కూడా టోటల్ ప్రాజెక్ట్ వర్క్ చేసి పెడతాను. ఆ ప్రాజెక్ట్ వర్క్ అంతా కంప్లీట్ చేసి నేను మీకు ఆ ప్రాజెక్ట్ కూడా సబ్మిట్ చేస్తాను. బట్ హై ప్రాపర్టీ, సో ఒక నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నేను హెచ్ఎస్ ప్రాపర్టీస్లో ఆల్వేస్ బయ్యర్ అండ్ సెల్లర్తో మాత్రమే డీల్ చేస్తాను. నో థర్డ్ పర్సన్. అంటే బయ్యర్కి నాకు మధ్యలో ఎవరు ఉండరు, సెల్లర్కి నాకు మధ్యలో ఎవరు ఉండరు. ఇది ఒకసారి మీరు నాకు కాల్ చేయబోయే ముందు మీరు క్లియర్గా తెలుసుకోండి. మీ దగ్గర ఎవరన్నా కస్టమర్స్ ఉన్నారని చెప్పి మాత్రం నాకు కాల్ చేయకండి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ పర్టికులర్ ఈ ప్రాపర్టీ మాత్రం నేను థర్డ్ పార్టీ త్రూ చేయట్లేదు, డైరెక్ట్గా బయ్యర్ టు సెల్లర్ మాత్రమే చేస్తున్నాను. మీరు కొనుక్కోవాలనుకుంటే మాత్రమే నాకు కాల్ చేయండి. ఇది నా రిక్వెస్ట్ అనమాట. అంటే జనరల్గా మనకి ఏమవుతుందంటే మార్కెట్ వాల్యూ కోసమో లేకపోతే క్యాజువల్గా నాకు చాలా కాల్స్ వస్తూ ఉంటాయి. సో అందు గురించి నేను స్పెషల్గా చెప్తున్నాను. అంటే అఫ్కోర్స్ ఏజెంట్స్ మీరు కూడా చాలామంది నా ఛానల్ చూస్తున్నారు, నాకు ఎంతోమంది రీచ్ అవుతున్నారు, నాతో ఎంతమంది మాట్లాడుతున్నారు. కాబట్టి నేను ఒక చిన్న రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే పర్టికులర్ ఈ ప్రాపర్టీ మాత్రం ఓన్లీ బయ్యర్ టు సెల్లర్ మాత్రమే చేస్తున్నాను. బికాజ్ ఈ ప్రాపర్టీలో కంప్లీట్ ఎంటైర్ ప్రాజెక్ట్ అంతా కూడా నేను తీసుకోదలుచుకున్నాను. ఇన్ కేస్ ఒకవేళ ఎవరైతే కొంటున్నారో వాళ్ళు ఇంటెన్షన్ ఉంటే మాత్రమే నేను చేస్తాను. లేదు బిల్డర్స్ ఎవరన్నా కొనుక్కుంటే దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఏముండదు. ఓన్లీ అప్ టు ద రిజిస్ట్రేషన్ దాకా నేను హెల్ప్ అవుట్ చేయగలుగుతాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒకసారి ల్యాండ్కి బ్యాక్ సైడ్ రోడ్కి వెళ్దాము. బ్యాక్ సైడ్ రోడ్లో కూడా అది ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాము. అండ్ ఆల్రెడీ మనం ఇది మెయిన్ రోడ్లో ఏమేమి ఉన్నాయనేది ఆల్రెడీ చూసాం కాబట్టి ఇప్పుడు ఒకసారి బ్యాక్ సైడ్కి వెళ్ళి చూసేస్తాం. అపర్ణ మాల్, ఇది అపర్ణ మాల్ నుంచి లోపలికి వెళ్ళి ఇది డిమార్ట్. ఇది సో యాక్చువల్గా మనకి 2 రూట్స్ ఉంటాయి. నేను మీకు క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పి ఈ రూట్లో తీసుకొచ్చాను. ఈ డిమార్ట్కి ఆనుకొని పక్క నుంచి లోపలికి ఏదైతే రోడ్డు ఉంటుందో ఈ రోడ్లో వెళ్ళాలన్నమాట. సో ఈ రోడ్ లోపలికి వెళ్తే మళ్ళీ ఇది రోడ్, ఇది లోపల కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అండ్ చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ ఇది కరెక్ట్గా డిమార్ట్ అయిపోగానే లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ సీట్స్ బోర్డు ఉంది, స్కూల్ ఇది. అండ్ బ్యాక్ సైడ్ అక్కడ కనిపించే ఆ పెద్ద బిల్డింగ్ కూడా ఇంకొక ఇంటర్నేషనల్ స్కూలే. లోపల కూడా స్కూల్ ఉంది. అంటే ఈ లోపల ఉన్న స్కూల్స్ ఈ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ అగైన్ మనకి డిమార్ట్ దాటిన తర్వాత బ్యాక్ వెళ్తూ ఉంటే
ఇక్కడంతా లోపల కూడా అంతా రెసిడెన్షియల్ ప్లాట్స్, చాలా పెద్ద పార్క్ ఉంటుంది ఇక్కడ, హుడా పార్క్ అన్నమాట. ఎందుకంటే ఇదంతా కూడా హుడా అప్రూవ్డ్ కాబట్టి హుడా నామ్స్ ప్రకారము వాళ్ళు ఏవైతే ఉంటాయో దాని ప్రకారం చేస్తారు. ఇప్పుడు మనం ఇంతకుముందు పైకి ఎక్కి వచ్చిన బిల్డింగ్ అది ఆ బిల్డింగ్ కి బ్యాక్ సైడ్ గేట్ ఇది ఇంకొక ప్లాట్, ఇది 400 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్. అండ్ ఈ ప్లాట్ దాటగానే ఈ కాంపౌండ్ వాల్ కనిపిస్తున్నది, ఇది ఇప్పుడు మనము ఫ్రంట్ సైడ్ చూసిన ల్యాండ్ అన్నమాట. ఇది దీని బ్యాక్ సైడ్. అండ్ ఇక్కడ ఈ రైట్ సైడ్ లో అది సీట్స్, అది ఆ ఎదురు కనిపిస్తున్న స్కూలు సీట్స్. అది సీట్స్ అంటే ద క్రీక్ స్కూల్, అది ద క్రీక్ ప్లానెట్ స్కూల్. సో ప్లానెట్ స్కూల్స్ అని, తర్వాత ఇంటర్నేషనల్ స్కూల్స్ అని, ఇట్లా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. సో దీనికి ఏంటంటే ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి వస్తే పక్క ప్లాట్ నుంచి మళ్ళీ రోడ్డుకి వచ్చేయచ్చు. మనం అటు డిమార్ట్ నుంచి వచ్చాం కాబట్టి రైట్ వేలో వెళ్ళాం కాబట్టి అంత కొంచెం చుట్టూ తిరిగినట్లు ఉంటుంది. అదర్వైజ్ ఈవెన్ ఇది కూడా ఎగ్జాక్ట్లీ మనకి బ్యాక్ సైడ్ డయాగ్నల్ గా బ్యాక్ సైడ్ ఉన్నది, ఇది కూడా ఒక స్కూలే ఇది. అండ్ ఇది మళ్ళీ రోడ్, జస్ట్ ఒక స్మాల్ టర్నింగే అటు డిమార్ట్ కాకుండా ఇటు సైడ్ నుంచి. అంటే దీంట్లో ఏమవుతుందంటే ఒక సైడ్ ఇన్ ఒక సైడ్ అవుట్ పెట్టుకుంటే మనకి 2 సైడ్స్ లాగా రోడ్ వస్తుంది అనమాట. ఇది మళ్ళీ ప్లాట్, అంటే జస్ట్ సెకండ్ ప్లాటే. ఆ రోడ్డుకి మనం ఏదైతే బ్యాక్ సైడ్ తిరిగేసి వచ్చామో ఆ రోడ్డుకి చూసుకుంటే సెకండ్ ప్లాటే. ల్యాండ్ మన ల్యాండ్కి ఆనుకొని పక్కన ఒక G1 2 3 4 ఫ్లోర్స్ ఉన్నాయి ఈ బిల్డింగ్. అంటే ఇది 400 స్క్వేర్ యార్డ్స్. ఇది ఓన్లీ రోడ్ ఫేసింగ్ మాత్రమే ఉంటుంది, ఇది ఫ్రంట్ సైడ్. బట్ మనకేంటంటే 400 ప్లస్ 400 800 స్క్వేర్ యార్డ్స్ అనమాట. అంటే ఈ బిల్డింగ్ ఎంత ఉందో, విడ్త్ ఎంత ఉందో, దీనికి డెప్త్ ఎంత ఉందో, దీనికి బ్యాక్ సైడ్ కూడా వస్తుంది అనమాట, అంత పెద్ద బిల్డింగ్. అండ్ ఇది యూనియన్ బ్యాంక్, ఇది మన ల్యాండ్కి ఆనుకొని ఉన్న పక్క బిల్డింగ్. సో నేను ఇప్పుడు ఒకసారి బిల్డింగ్ పైకి వెళ్ళి టాప్ వ్యూ చూపిస్తాను, అంటే మనకి చుట్టుపక్కల ఎంత రెసిడెన్షియల్ ఉందనేది ఒక ఐడియా వస్తుంది అనమాట. సో బిల్డింగ్ పైన ఉన్నాను ఇప్పుడు నేను. అండ్ ఈ ఆపోజిట్లో 75% డిస్కౌంట్ అనేది మెడ్ ప్లస్. దాని పక్కన పార్కింగ్ కనిపించేది డిమార్ట్. అండ్ ఈ రైట్ సైడ్ కనిపించేది ఇది అపర్ణ మాల్ ఇది. అండ్ ఈ అపర్ణ మాల్తో పాటు ఇవి అపర్ణ సరోవర్ బిల్డింగ్స్. అండ్ ఇక్కడ నుంచి చూస్తే కంప్లీట్ కాంక్రీట్ జంగల్ అనుకోవచ్చు మనం. అంటే ఇక్కడంతా అన్ని అపార్ట్మెంట్సే, ఒక చిన్న ఇండిపెండెంట్ హౌస్ కూడా లేదు, అన్ని అపార్ట్మెంట్సే. చాలా లోపల దాకా అన్ని అపార్ట్మెంట్సే ఉంటాయి. అండ్ అది ఏలియన్స్ గ్రూప్ వాళ్ళది అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీ, అన్ని ఆల్మోస్ట్ అన్ని గేటెడ్ కమ్యూనిటీసే ఉంటుంది. అది రామ్కి గేటెడ్ కమ్యూనిటీ. మన పక్కన ప్రాపర్టీ ఇది. సో ఇది ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉంది. అండ్ దాని బ్యాక్ సైడ్ ఒక స్కూల్ కూడా ఉంది. సో ఇప్పుడు ఆ స్కూల్ ఎండింగ్ ఎక్కడైతే కనిపిస్తుందో అది బ్యాక్ సైడ్ రోడ్ అనమాట. అండ్ ఇది ఈ బిల్డింగ్ ఎంతైతే డెప్త్ ఉందో అంత డెప్త్ పక్కన ఇంకొక బిల్డింగ్ కలుపుతున్నారు. అండ్ మిడిల్లో ఇది మనకి ఇప్పుడు మనము చూస్తున్న 400 ప్లస్ 400 800 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అనమాట. ఈ అపర్ణ మాల్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉన్న ఈ కమర్షియల్ కానీ, లేకపోతే లోపలున్న ఈ రెసిడెన్షియల్ కానీ, ఇవన్నీ కూడా హుడా ల్యాండ్స్ అనమాట. సో హుడా లేఅవుట్ ఇది. అంటే హుడా లేఅవుట్లో మనం చూసింది కూడా, మన ప్లాట్ కూడా HIG అంటారు అనమాట. అండ్ ఈవెన్ బ్యాక్ సైడ్ కూడా దీనికి సంబంధించిన ఈ హుడా లేఅవుట్ సంబంధించిన పార్క్తో పాటు వాటర్ ట్యాంకు, అండ్ యాజ్ పర్ నామ్స్ ప్రకారం, హుడా నామ్స్ ప్రకారం ఉన్న ఒక హుడా లేఅవుట్ వెంచర్ అనమాట ఇది. అండ్ ఈవెన్ దీంట్ లోపల కూడా ఇంకా ఇంటర్నేషనల్ స్కూల్స్ అవి చాలా ఉన్నాయి. ఆపోజిట్లో ఉన్న ఇవన్నీ కూడా హుడా ప్లాట్స్ అనమాట. సో హుడాలో దీన్ని HIGs అంటారు. సో ఇది కూడా సేమ్ 400 స్క్వేర్ యార్డ్స్, సేమ్ విడ్త్ ఉంటుంది ఈ బిల్డింగ్. ఈ 4 ఫ్లోర్స్ బిల్డింగ్ ఇది. ఈవెన్ పైన కూడా ఒక పెంట్ హౌస్ ఉంది, G+4 ఇది. బట్ ఇక్కడ నా ఐడియా ప్రకారము గ్రౌండ్ అంతా పార్కింగ్ పెట్టుకొని పైన ఒక 4 ఫ్లోర్స్ వేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది కాబట్టి 800 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి 4 కంటే ఎక్కువ పర్మిషన్ కూడా దొరుకుతుంది. అండ్ నేను ఇప్పుడు ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ దాకా వచ్చాను. ఇది మన ప్లాట్ అనమాట. అండ్ దీని పక్కన కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయినాయి. అండ్ ఇది అపర్ణ సరోవర్ ఓల్డ్, ఇది వచ్చేసి అపర్ణ సరోవర్ గ్రాండే. అండ్ దీని పక్కన ఇది మాల్ ఇది. సో అప్పటికే నేను 2-3 టైమ్స్ చూపించాను, బట్ క్లియర్గా ఉంటుంది అని చెప్పి. ఇదంతా కూడా డబల్ రోడ్డు. ఈ రోడ్డు విడ్త్ ఎంత ఉంది, తర్వాత ఈ రోడ్డు ఫేసింగ్ ఎంత ఉంది, లోపలికి డెప్త్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా నేను క్లియర్గా
డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, లేదంటే కాల్ చేసినప్పుడు చెప్తాను. సో ఇది ఈరోజుటి కమర్షియల్ ప్లాట్ ఫర్ సేల్. సో మీ దగ్గర ఏదన్నా ప్రీమియం కమర్షియల్ ప్రాపర్టీ ఉన్నా మీరు నాకు ఇన్ఫామ్ చేయొచ్చు. అండ్ ఆల్సో మీరు ప్రీమియం ప్రాపర్టీస్ ఇది కాకుండా ఇంకా పెద్ద ప్రాపర్టీస్ తీసుకోవాలన్నా కూడా మీరు నాకు కాల్ చేసి ఇన్ఫామ్ చేయొచ్చు. ఎందుకంటే నా దగ్గర అంటే హెచ్ఎస్ ప్రాపర్టీస్ స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ దాకా అంటే అన్ని కేటగిరీస్ చేస్తున్నాను. దేనికి తగ్గట్లు దానికి సర్వీస్ ఉంటుంది. అండ్ నా డీలింగ్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. అంటే ఏవైతే ప్రాపర్టీ నేను డీల్ చేస్తానో ఇవి ప్యూర్గా క్లియర్గా అన్ని గ్రౌండ్ వర్క్ చేసుకున్న తర్వాతనే నేను ప్రాపర్టీ వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తాను. సో మీరు ఈ వీడియో చూస్తున్న టైం కల్లా అన్ని లీగల్గా కానీ ప్రతిదీ చెక్ చేసుకున్న తర్వాతనే నేను ఇది పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. అండ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే హెచ్ఎస్ ప్రాపర్టీస్ ఇన్స్టాగ్రామ్లో మీరు నాకు తోటి చాట్ చేయొచ్చు, లేదంటే మీ ఎంక్వైరీ ఏదైనా ఉంటే వాట్సాప్లో పెట్టకపోతే అట్లీస్ట్ మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టచ్చు అనమాట. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం హెచ్ఎస్ ప్రాపర్టీస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా బెల్ ఐకాన్ని కూడా టచ్ చేస్తుంటే ఏదన్నా ప్రాపర్టీ అప్లోడ్ చేసినప్పుడు డైరెక్ట్గా మీకు వస్తుంది. అండ్ మీ రిక్వైర్మెంట్ ఏదన్నా ఉన్నా కూడా మీరు నాకు పెడితే మీకు సూటబుల్గా ఉన్న ప్రాపర్టీస్ నేను మీకు సెండ్ చేస్తాను. సో ఈ ప్రాపర్టీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ బ్యాడ్ కామెంట్స్ వస్తే నేను ఇమ్మీడియట్లీ కామెంట్స్ని మాత్రం స్టాప్ చేసేస్తాను. నేను అన్ని క్లియర్ డీల్సే చేస్తాను, కానీ అయినా కూడా నాకు బ్యాడ్ కామెంట్స్ వస్తూ ఉన్నాయి. సో అటువంటి కామెంట్స్ మాత్రం నేను స్టాప్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్. దిస్ ఇస్ సునీల్ సక్సేనా సైనింగ్ ఆఫ్.